ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం కదా, తీసుకుంటున్నామా? ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం. ప్రభురాత్రి భోజనాన్ని అనే మాట, పస్కా అనేటువంటి మాట, పస్కా అనే మాట, ప్రభురాత్రి భోజనం అనే మాట బైబిల్ గ్రంథములో పస్కా అనేవాళ్ళు పాత నిబంధనకి సంబంధించిన వాళ్ళు, ప్రభురాత్రి భోజనం అన్న వాళ్ళేమో కొత్త నిబంధనకి సంబంధించినటువంటి వాళ్ళు అనే ఒక పరిస్థితి ఈ సమాజంలో ఉంది. పస్కా అనే మాటకి అర్థం తెలియనటువంటి వాళ్ళందరూ ఏదేంటో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారనమాట. ఇప్పుడు మీకు ఈరోజు చెప్తున్నాను, జాగ్రత్తగా మీ జీవితాంతం మిమ్మల్ని పరలోకానికి నడిపించే మాటలు ఇవి. ఎందుకంటే ప్రభురాత్రి భోజనంలో మీరు ఉన్నారు కనుక చెప్తున్నాను నేను. ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పస్కా అనేటువంటి మాట పాత నిబంధనకి సంబంధించిందా, క్రొత్త నిబంధనకి సంబంధించిందా? ఏమ్మా చెప్పాలి నాకు. చెప్పిన వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళందరికీ నేను చప్పట్లు కొడతాను. చెప్పండి, పస్కా పాత నిబంధనకి సంబంధించిందా, క్రొత్త నిబంధనకి సంబంధించిందా? అంటే మీ ఆన్సర్ ఏది? పాత నిబంధనకి సంబంధించినటువంటి మాట అని చెప్తారు. క్రొత్త నిబంధనలో పస్కా అనొచ్చా అనకూడదా? రెండో ప్రశ్న, అనొచ్చా అనకూడదా? మనకి ప్రతిదీ వాక్యాధారం ఉండాలి తప్ప సొంతంగా చెప్పకూడదు. ఓకే, పాత నిబంధనలో ఉన్నటువంటి దానిని క్రొత్త నిబంధనలో పస్కా అనొచ్చా లేదా అన్నది మీకు నేను ఒక విషయంతో చెప్తాను. సరే, ఇంతకీ పస్కా అంటే ఏంటో చెప్పండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. పస్కా అనే మాటకి అర్థం ఏంటి? పస్కా అనే మాట తెలుగు పదం కాదది, హెబ్రూ పదం. హెబ్రూ పదానికి అర్థం ఏంటి? హెబ్రూ పదానికి పస్కా అనే మాట, మనం తెలుగు వాళ్ళం కదా, మనకి హెబ్రూ రాదు కదా. హెబ్రూ పదం తెలియక వచ్చినటువంటి లోపం ఇదంతా. తెలుగుకి దాని అర్థం ఏంటి? పస్కా అనే మాటకి ఇంగ్లీష్లో దాన్ని ఏమని రాశారంటే పాస్ ఓవర్ అని రాశారు. పాస్ ఓవర్ అని రాశారు. పాస్ ఓవర్ అంటే తెలుగులోకి వచ్చేసరికి దాటిపోవుట అని రాశారు. ఏం దాటిపోవడం? అది సాధారణమైన పరిభాషలో తర్జుమాలో రాసిన మాట. అది ఏం దాటిపోతాడో రాయలేదు. దాటిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలంటే ఈ లోపల ఫంక్షన్ హాల్ దాటిపోయి ఎదరకపోయాను నేను. ఎదరకపోతే ఈ లోపల ఎవడో ఫోన్ చేశాడు, ఎదరికి వెళ్ళిపోయారా వెనక్కి రా అన్నాడు. ఇప్పుడు ఈ దాటిపోవడమా పస్కా అంటే? ఆ దాటిపోవడమా? అడ్రస్ని కొంచెం ఇంకా ముందుకు వెళ్ళిపోతే వెనక్కి వచ్చేది దాటిపోవడమా? ఆ దాటిపోవడం అనే పాస్ ఓవర్ రాశారు వాళ్ళు. అంటే ఇంగ్లీష్లో వాళ్ళు రాసినటువంటి మాట పాస్ ఓవర్ అనేటువంటి మాట ఎక్కడైనా సాధారణ పరిభాషలో వాడుకోవచ్చు మనం. కానీ పస్కా అనేటువంటి మీనింగ్, పాస్ ఓవర్ అనేటువంటి మీనింగ్ ఒక్కటి కాదు. ఇక్కడ దాటిపోవడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మరణములో ఉన్నటువంటి చచ్చిపోవాల్సినటువంటి వాడిని చంపకుండా దాటిపోవడం. ఫంక్షన్లో దాటిపోయినాడు చంపకుండా దాటిపోతున్నాడా? కాదు. అందుకని పాస్ ఓవర్ అనేటువంటి పదాన్ని అక్కడ తర్జుమాలో ఇంగ్లీష్లో వాడకూడదు. వాళ్ళు మరణము నుండి జీవములోనికి నడిపించటానికి దాటిపోయింది. సంహారక దూత కదా దాని పేరు. సంహారక దూత ఒక వ్యక్తిని చంపకుండా వీడు పర్లేదని రక్షించి పక్కకు దాటిపోవడాన్ని పాస్ ఓవర్ అని రాశారు. రాంగ్ అది. కాబట్టి పస్కా అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని మరణము నుండి రక్షించి జీవములోనికి నడిపించి మరణము నుండి ఒక వ్యక్తి నుంచి దాటిపోవడమే పస్కా అంటే. ఇప్పుడు అర్థమైందా పస్కా అంటే ఏంటో? పస్కా అంటే ఏంటి? విమోచించటం, విడిపించటం, లేకపోతే ఒకరిని మరణము నుంచి రక్షించటం అనే పదం అది కదా. కాబట్టి పస్కా అంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఒక వ్యక్తిని మరణము నుండి జీవములోనికి రక్షించేటువంటి పదమే కదా దాని అర్థం పస్కా అంటే. ఇప్పుడు ఆ పస్కా ఏది రక్షించింది అక్కడ? పస్కా చూడండి, పస్కా అనే మాటకు ఎలా మారిపోతుందో. పస్కా ఏది రక్షించింది ఇక్కడ? నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రాసిన రక్తము.
ఆ ఇంట్లో తింటున్నటువంటి భోజనము, ఈ రెండూ కలిపిని ఏమన్నారు? పస్కా అన్నారు. ఇప్పుడు ఆ పస్కా యేసు ప్రభు రక్త శరీరాలుగా మారింది. ఇప్పుడు దీన్ని ఏమనాలి మరి? యేసు ప్రభు రక్తం శరీరం ఈ రెండింటిని విమోచించేదేనా? నిన్ను రక్షించేదేనా? నిన్ను మరణము అవ్వకుండా నిన్ను జీవములోనికి నడిపించేదేనా యేసు ప్రభు రక్త శరీరాలు? ఇప్పుడు దీన్ని ఏమంటావు హెబ్రీలో? తెలుగులో అయితే ఇది ప్రభు రాత్రి భోజనం, విమోచించటం, నిన్ను రక్షించటం, మరణము నుంచి నిన్ను కాపాడడం అని నేర్చుకున్నాం. అదే మాటని హెబ్రీలో చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? పస్కా అని చెప్పాల్సిందే ఎవడైనా సరే. అందుకని పాత నిబంధన పస్కా వేరు, పస్కా అనే పదం వేరు. పాత నిబంధనలో పండగ చేసేదాన్ని పస్కా అన్నారు. గొర్రెపిల్ల రక్తంతో, గొర్రెపిల్ల భోజనంతో వాళ్ళు పస్కా అని పిలిచారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు రక్త శరీరాలతో ఒక మరణములో ఉన్నవాడిని జీవములోనికి నడిపించటం హెబ్రీ భాషలో పస్కా. పస్కా. కాబట్టి ముందు పస్కా అనే మాటకు అర్థం తెలుసుకుంటే ఇలాంటి చెత్తవాగుడు వాగడం మానేస్తారు ఫస్ట్. కాబట్టి పస్కా అనే మాటకు అర్థం తెలియదు నీకు, అది ఏ భాషో తెలియదు, కానీ అప్పుడే పస్కా గురించి ఎన్నెన్నో డైలాగులు చెప్తూ ఉంటాం. కాబట్టి పాత నిబంధన పస్కా గొర్రె పిల్లతో చేసేది, క్రొత్త నిబంధనలో చేసే పస్కా యేసు ప్రభు రక్త శరీరాలతో చేసేది. పస్కా అనే మాటకు అర్థం ఏంటంటే భుజించే భోజనం పేరు. భుజించే భోజనం పేరు. ఆ భోజనం ఏమైంది? కొత్త నిబంధనలో యేసు ప్రభు రక్త శరీరాలు అయ్యాయి. పాత నిబంధనలో ఆ భోజనం పేరు ఏమైంది? గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల భోజనం అయింది. అర్థమవుతుందా? పస్కా అనే మాట మాత్రం ఆనాడు మృత్యుదోత నుంచి తప్పించింది పస్కా, ఈనాడు మరణము నుంచి తప్పించింది ఈనాటి పస్కా. కాబట్టి పస్కా అనే మాట హెబ్రీ పదం, తెలుగు పదం అయితే మరణము నుంచి దాటిపోవడం. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇకపోతే పస్కా 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 అనే మాట మనం మాట్లాడుతున్నాం కదా, ఈ పాత నిబంధనలో కొట్టేశారు అంటున్నాం కదా. కొట్టేశాడు అన్నవాడికి కనువిప్పుగా ఈరోజు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. తమ్ముడు కెమెరా కొంచెం వెనక్కి పెట్టండి, కెమెరా కొంచెం వెనక్కి పెట్టు. ఈరోజు ఒక మాట చదువుతాను. ఈ మాట మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు. వెనక్కి పెట్టే, ఇద్దరు వస్తారు ఇక్కడికి, ఇద్దరు కుర్రోళ్ళని పిలుస్తాను ఇప్పుడు. వెనక్కి పెట్టే క్యామ్. ఏమా, ఇది చాలా జాగ్రత్త. ఇక్కడ నేను తీసుకొచ్చి చెప్తున్నటువంటి మాట మిమ్మలను రక్షించేది, మిమ్మలను మరణము నుంచి తప్పించేది కనుక ఈ ప్రభురాత్రి భోజనానికి మీరు వెళ్ళే ముందు ఈ మాట మీరు నేర్చుకుని వెళ్తే రక్షింపబడతారు. ఈరోజు నేను వెళ్తుంటే చాలామంది వైట్ డ్రెస్ వేసుకుని చాలామంది ఎక్కడెక్కడికో వెళ్తున్నారు పాపం. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ నేను చెప్పిన విషయం ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను చెప్పిన విషయం వాక్య ప్రకారంగా లేని దగ్గరికి మాత్రం ప్రాణం పోనే వెళ్ళకండి. ఇది నేను చెప్తున్నటువంటి మాట, నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. మీ ఊర్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? చాలా కుక్కలు ఉన్నాయా? ఇంట్లో ఊరే కుక్క ఉందా జాగ్రత్త అంటూ ఉంటారు, అన్నారా? కుక్కలు ఎన్ని ఉన్నాయమ్మా? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉంటారు. చాలామంది బోర్డులు రాస్తారు, ఏమని? బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డులు కూడా పెడతారు. ఇప్పుడు ఆ కుక్కలు, ఇప్పుడు ఆ కుక్క గురించి చెప్తున్నాడు అంటావు ఇక్కడ. చాలామంది ఈ కుక్క అయితే, కొంతమంది మీరు జగడాలు ఆడుతూ ఉంటారు. చాలా పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళందరూ బూతుల్లో పట్టా పొంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు, కొంతమంది బూతులు పంచాంగం అంటారు దాన్ని. ఆ బూతులు పంచాంగంలో నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఈ డిగ్రీ చేద్దామని చాలా చోట్ల, మరి ఈ యూనివర్సిటీలో, ఇలాంటి యూనివర్సిటీలో నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొన్ని పదాలు నా చెవిలో పడ్డాయి. ఆ పదాలు ఏంటంటే, ఈ బూతులు విషయంలో కుక్క అనే మాటకి 2 మాటలు కొంచెం చేర్చి కొంతమంది కుక్క అని తిడతా ఉంటారు. ఇంకా ఆ ముందు మాటలు చెప్పలేకపోతున్నాను, అంటే సెన్సర్ కట్ అనమాట. ఆ మాటలు చెప్పలేకపోతున్నాను. కుక్క అని తిడతా ఉంటారు కొంతమందిని. తిడతారా? ఇప్పుడు ఈ వీధిలో తిరిగే కుక్క మనిషి అనే కుక్కగా మారింది మన బూతుల్లో కదా. ఇప్పుడు కుక్క ఏది? మనిషా లేకపోతే కుక్క ఈ వీధిలో తిరిగే కుక్క?
ఏమ్మా? ఇప్పుడు మనిషి కుక్క అయ్యాడు. చూడండి, జ్ఞానం ఉన్న వాళ్ళకి వీధిలో కుక్క బదులు మనిషిని కుక్కలా తిడుతున్నారు. యేసుప్రభు కూడా అలాగే తిట్టాడు. ఆ కుక్కతో చెప్పు, ఆ నక్కతో చెప్పు అని దేవుడు చెప్పాడు. ఆ గాడిద, సర్ప సంతానం, ఇలాంటి మాటలు యేసుప్రభు కూడా నోటంట వచ్చింది, యాహాను నోటంట వచ్చింది, భక్తులైనటువంటి వాళ్ళందరూ నోటంట వచ్చాయి. సో కుక్క, వీధిలో తిరిగే కుక్క నీ బూతుల్లోకి వచ్చే మనిషి అనే కుక్కగా మారింది. ఇక్కడ బైబిల్లో ఒక కుక్క ఉంది. ఈ బైబిల్లో కుక్క ఉంది, జాగ్రత్త అంటున్నాడు అనమాట. ఈ కుక్క ఏటో కనిపెట్టాలి ఇప్పుడు మనం. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కుక్కను కనిపెడితే మీ ప్రాణం, బివేర్ ఆఫ్ డాగ్స్, వీటి నుంచి మీరు రక్షించుకుంటే మీ ప్రాణాలను మీరు రక్షించుకున్నట్టే. ఈరోజు నేను చెప్తున్న మాట ఇది 3 గంటలు చెప్పాలి. ఏమ్మా? ఎంత వీలైతే అంత త్వరగా చెప్తాను, ఈరోజు ఏదోటి అయిపోద్ది. ఏమ్మా? సరే, ఇప్పుడు కుక్క, ఈ కుక్క గురించి నేర్చుకుందాం. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త అంటున్నాడు. చదవమ్మా, అప్పుడు చదవండి ఆ మాట. అమ్మా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇదే విషయం ప్రకటన గ్రంథంలో నరకానికి వెళ్ళేవాడు కుక్క అని రాశాడు అక్కడ. సరే, తర్వాత చూద్దాం, ఇప్పుడు మనకు టైం లేదు. అది మీకు రిఫరెన్స్ కోసం మాత్రమే చెప్పాను. ఇప్పుడు చదవమ్మా. ఇప్పుడు ఈ కుక్క అనే మాటకి అర్థం ఏం చెప్తున్నాడంటే దుష్టుడైన పనివాడు. ఇప్పుడు చెప్పండి, కుక్క అనే మాటకి అర్థం ఏంటి? దుష్టుడు అయిన పనివాడు. జాగ్రత్తగా వినండి. దుష్టుడు అయిన పనివాడు అంటే ఎవరు? ఇప్పుడు దుష్టుడైన పనివాడు అంటే ఎవరో చెప్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు కుక్క దుష్టుడైన పనివాడు. ఈ దుష్టుడైన పనివాడు ఎవడో చదవండి. ఇప్పుడు దుష్టుడైన పనివాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏంటమ్మా? ఏంటదమ్మా? చేదన. చదవండి, ఇంకా ఉంది రెండో మాట. ఎందుకనగా ఆస్పదము పదాలు కొంచెం ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న ఏంటమ్మా? సున్నతి ఆచరిస్తున్నటువంటి వారము. చెప్పండి. ఈ ఛేదనను ఆచరించిన విషయమై జాగ్రత్తగా ఉండండి. ఛేదన ఇప్పుడు టాస్క్ ఇది మీకు. ఏమా? గేమ్లో టాస్క్, ఇంట్లో వంటలో టాస్క్, అన్నిట్లో టాస్క్ అంటే తెలుసా మీకు? టాస్క్ అంటే తెలుసా? చెప్పండి. టాస్క్ అంటే ఏంటి? కొంచెం కష్టమైన దానిని జాగ్రత్తగా బ్రెయిన్ ఉపయోగించి చెయ్యాలి. బియ్యం ఇస్తే ఎవడైనా రైస్ వండుతాడు. బియ్యం ఇస్తే ఎవరైనా రైస్ వండుతాడు. బియ్యం కాకుండా రాళ్ళు ఇచ్చి రైస్ వండాలి మనాలి. ఎలా వండుతారు? రాయి ఉడుకుద్దా? ఉడకదు. ఉడకాలంటే ఏదో కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే నీకు ఆ టాస్క్ ఇవ్వడం. ఆ రాయి కూడా ఉడుకుద్ది. ఎందులో ఉడుకుద్ది? నువ్వు 100 డిగ్రీల సెల్సియస్లో ఉడకదు, అది 6000 డిగ్రీల సెల్సియస్లో ఏమవుద్ది? అందుకనే భూమి కింద నుంచి లార్వా మాగ్నా వస్తుంది మీకు. అవి అన్నీ కూడా రాళ్ళన్నీ కరిగి సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు ఎలా పారతాయో అలా పారతాయి. సో రాళ్ళు కూడా నీళ్ళలాగా మారుతుంది కదా. సో ఇప్పుడు టాస్క్ అంటే ఏంటంటే పైన ఒక కుక్క, తర్వాత దుష్టుని యొక్క పనివాడు, మూడవది ఏంటంటే దానిని ఛేదించాలి, చేయాలి. ఆ టాస్క్లో నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టి చెప్పండి, ఎవరో కుక్క చెప్పండి త్వరగా. చెప్పేసిన వాళ్ళకి 500 బహుమతి. ఇదిగో ఎవరో కానుకెట్టారు 20 ఇందులో పెట్టారు. ఈవిడెంత భక్తులలో చూడండి. సరే చెప్పండి, ఎవరమ్మా? చెప్పర్రా బాబు మీరు. అంటే 20 ఇచ్చి పరలోకం వెళ్ళిపోదామని ఇందాక నేను చెప్పాను చూసారు స్టోరీ, అలాగనమాట. సరే అన్ని వదిలేండి. ఇప్పుడు చెప్పండి విషయం. అంటే ఏది చేసినా భక్తి అనుకుంటున్నారు. నాకు చాలామంది ఎదురయ్యారు. ఎక్కడికో ప్రార్థనకు వెళ్తున్నారు వాళ్ళు. కొంతమంది పాతరంబాలం కనిపించారు, కొంతమంది ఇంకొక చోట కనిపించారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా పరలోకం వచ్చేద్ది అనుకుంటున్నారు. ఎక్కడికి రాదు. ఇది తెలుసుకున్న వాడికే వద్ద పరలోకం.
అందుకని మీకు నేను చెప్తున్నాను, అప్పుడు తినండి ప్రభురాత్రి భోజనం, మీరు పరలోకం వెళ్తారు. ఈ విశ్వాసం మారిపోతే మీరు ఎక్కడికి వెళ్ళి తిను ప్రభురాత్రి భోజనం, అది ప్రభురాత్రి భోజనం కాదు, నిన్ను విమోచించేది కాదు, నిన్ను రక్షించేది అంతకంటే కాదు. నియమం ఉంది, నియమ నిబంధనల్లో మాత్రమే యేసు ప్రభువుని మనం అందరం ఆరాధన చేయాలి. చెప్పండి తల్లి, టాస్క్ చెప్పండి. టాస్క్ ఏంటి? ఇప్పుడు ఛేదించాలి మీరు, ఛేదన చెప్పండి. 500 బహుమతి, మీరు ఎవరో చెప్పలేకపోతున్నారు కాబట్టి 1000 కుక్క అనే మాట ఉంది కదమ్మా, కింద దాని అబ్రివేషన్ ఏమి ఇచ్చాడంటే దుష్టిని పనివాడు అని ఇచ్చారు. దుష్టిని పనివాడు కుక్క అనేది ఛేదించి ఈ కుక్క కూడా చెప్పాలి. ఆ రెండింటి అర్థాల్లోనే ఒక కుక్క బయటపడుద్ది. ఆ కుక్క నువ్వు అనుకున్న కుక్క కాదు, నువ్వు తిడుతున్న కుక్క అంతకంటే కాదు, గుణాల్లో కుక్క. ఆ గుణాల్లో కుక్క అంటే ఏది? ఆ కుక్క ఆ కాంటెక్స్ట్ చదువు, కరెక్ట్గా చదువు. దేవుడు అలా ఉంది అక్కడ, అందులో ఉన్నట్టు చెప్పు. దేవుడు చెప్పినది కాకుండా అని చెప్తున్నాడు తమ్ముడు, కరెక్టే. ఎగ్జాక్ట్గా ఏదైతే అక్కడ మీకు కుక్క అనే అబ్జర్వేషన్లో తీసుకొచ్చేయండి, అక్కడున్న కాంటెక్స్ట్లోనే. నేను సొంతంగా ఏం చెప్పట్లా, అన్నీ అక్కడే చెప్తున్నాను. నా టైం తక్కువ, చెప్పండి. నాకు అది భయం, మళ్ళీ వెనకాల ఎవడో తరుముకొస్తున్నట్టు ఉంటుంది, నాకు కుక్క తరుముకొస్తే పరిగెట్టినట్టు ఉంది నా పని. చెప్పండి, స్వేచ్ఛగా సంతోషంగా నాకు కళ్ళు తిరిగిదాకా చెప్పాలని ఉంటుంది నాకు, కానీ అవకాశం ఇవ్వట్లేదు మీరు. చెప్పండి అన్నయ్య, మేము ఉంటామని ఇటుపున కత్తి ఒకటి పెట్టుకుని, అటుపున ఒకటి కత్తి ఒకటి పెట్టుకుని చెప్పండి అన్నయ్య మేము చూసుకుంటాం ఎవడొస్తాడా అనేవాళ్ళు కావాలి నాకు. నెహమ్యా అలాగే కట్టాడు గోడ ఆపుటానికి చాలామంది వచ్చారు, వస్తుంటే కత్తి బొడ్లు ఇక్కడ పెట్టుకుని కట్టడం ప్రారంభించారు, తీయడమే. అలాంటి కత్తి లాంటి కుర్రలు దొరకట్లేదు నాకు. ఏమ్మా, అన్ని కత్తులు అలా చూస్తున్నాయి, పదును లేవు, 3 కత్తులు అయిపోయాయి. చెప్పండి అమ్మా, చెప్పండి. సరే నేనే చెప్తాను, టైం వేస్ట్ ఎందుకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీనిని విప్పుదాం, నెమ్మదిగా మనం దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ కింద సంబోధన ఇచ్చాడు తమ్ముడు, చెప్పని విషయం అలా చెప్పాడు, కానీ ఇక్కడ 2 విషయాలతో చెప్పాలి మనం. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైనది అక్కడ రాశాడు. అక్కడ ఏమని రాశారంటే శరీరము ఆస్పదము అని రాశాడు. అది మీరు చదివారు కదా ఇందాక. శరీర ఆస్పదము, శరీరాన్ని ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడాలి. ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 2. ఒకటి శరీరాస్పదము, 2 మొదటిది శరీరాస్పదము, రెండవది దేవుని ఆత్మ. అంటే ఏంటి అక్కడ? దేవుని ఆత్మ అంటే ఏం చెప్పాడు? క్రీస్తు యేసునందు అతిశయపడేటువంటి బ్యాచ్ అనమాట. 2 యేసు ప్రభువు నందు ఆరాధన ఒకటి, ఇంకొకటి అదే యేసు ప్రభు నందు ఆరాధన అన్నా ఆత్మయందు ఆరాధన అన్నా ఒకటే. రెండవది ఏంటి? మొదటిది ఏంటి? శరీరాస్పదము. అంటే ఈ రెండింటిని మళ్ళీ అందులోనే చెప్తున్నాడు. ఒకటి ధర్మశాస్త్రము, 2 క్రొత్త నిబంధనైన క్రీస్తునందు కదా. ఈ 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కుక్క ఏది చెప్పండి, చెప్పుకొచ్చాను మీకు, అలా చెప్పుకుంటూ వచ్చాను. విషయం తేల్చేయండి మీరు. శరీర సంబంధమైన ఆస్పదము కదా. ఇప్పుడు ఇద్దరు రండి, ఎవరొకరు, ఎవరన్నా రండి, 2 కుర్రోళ్ళు కత్తులు. నువ్వు రామ్మా, నువ్వు కత్తేనా? ఉందా వినోద్? దా, ఏ కత్తి కదా నువ్వు? రెండమ్మా, నాకు కుర్రోళ్ళు కావాలి, నాకు శిష్యులు కావాలి. మీ ద్వారా ఈ ఊరంతా 4 వైపులకి పంపాలని ఉంది. నాకు ఒక్కడో లేడు శిష్యుడు. శిష్యులు ఉన్నారు, దేనికున్నారు? శిష్యులు ఉన్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకమ్మా? సువార్త ప్రకటించే శిష్యులు కాదు. సరేలే, తర్వాత చెప్తాను ఏమ్మా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు వీళ్ళిద్దరిని దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు నేను కెమెరాలో కనబడతాను తమ్ముడు, నేను కనబడతానా? ఎటు ఫోకస్ చేసావు? మొత్తం కనబడతావా? అమ్మ అందరూ చూడండి, నేను కనబడుతున్నానేమో. నువ్వు కనబడతలేదంటరా, మెయిన్ క్యాండిడేట్ నువ్వు. ఇప్పుడు చూడమ్మా, కనబడుతున్నారా? ఫోకస్ క్యామ్లో. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఇలా వచ్చి తమ్ముడు, వీళ్ళిద్దరూ ఉన్నారు.
ఇప్పుడు ఈయనేమో మీకు అర్థమవడం కోసం శరీరాస్పదము అంటే ధర్మశాస్త్రము, ఈయనేమో క్రీస్తునందు ఆత్మయందు ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కుక్క ఎవరు చెప్పండి? కుక్క అంటే వీళ్ళ కుక్క అయిపోరులేండి, క్యారెక్టర్లో వాళ్ళని పాత్రలే. సినిమా వాళ్ళని నమ్ముతారు, ఒక తండ్రి పాత్ర ఒక కొడుకు పాత్ర. తండ్రిని తండ్రిలాగా చూస్తారా, అందరిని ఒకలాగా చూస్తారా? సో పాత్రలు మాత్రమే. మళ్ళీ బయటికి వెళ్ళాక నువ్వు కుక్క అనకండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కుక్క ఎవరు? శరీరాన్ని ఆస్పదము చేసుకున్న దుష్టిని పనివాడు. ఈయన క్రీస్తునందు ఆత్మయందు ఉన్నటువంటి వారు. ఇప్పుడు మన చర్చిలో ఇప్పుడు దుష్టిని అని అన్నాను కదా, ఇప్పుడు పస్కా పాదం తీసుకుందాం. పస్కా పాత నిబంధన అయితే ఎక్కడున్నట్టు? ఇప్పుడు ఇందులో పాత నిబంధన అయితే ఎక్కడున్నట్టు? ఇక్కడుందా చెప్పండి? పాత నిబంధన పస్కా చేసామనుకో ఎక్కడున్నట్టు? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఈయన క్రీస్తునందు ప్రభు రాత్రి భోజనం చేస్తే పస్కా చేస్తే ఈయన యందు. ఇప్పుడు పస్కా అనే మాట ఇద్దరికి వస్తుంది చూడండి. సరే, పాత నిబంధనలో పెడదాం పస్కాను, కొత్త నిబంధనలో ప్రభు రాత్రి భోజనం అని పెడదాం. పదాన్ని తర్వాత చెప్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు వాక్యం చదువమ్మా. ఇప్పుడు వాక్యం చదువు. మనమే అదేంటది? ఇప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని కుక్క అయితే, అంటే దాన్ని ఆచరించే వాళ్ళందరూ కుక్కలైతే, ధర్మశాస్త్రములో నిలుచున్నవాడు కుక్క అయితే, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేవాడు కుక్క అయితే ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటున్నారు? కిందకు వచ్చేసరికి మళ్ళీ సున్నతి మేము ఆచరించేవారము అంటున్నాడు. ఏంటి మరి? క్రీస్తునందు సున్నతిని ఆచరించువారము అంటున్నాడు. మొదలకి ఏ ధర్మశాస్త్రం అయితే వద్దన్నామో ఆ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఏమంటున్నారు? కిందకి క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఏమా సున్నతి చేసామంటున్నారా లేదంటున్నారా? అదేంటది? సున్నతి చేయువారులారా మీరు కుక్కలు, నేను సున్నతి చేస్తున్నాను అంటే ఎలాగుంది? ఇప్పుడు నా మాట అర్థమైందా? నా మాట అర్థమవుతుందమ్మా అంటున్నాడు. నువ్వు సున్నతి అంటే తెలిసి ఇంతకని 8వ రోజున మగపిల్లవాడు పుడితే 8వ రోజున తీసుకెళ్ళి దేవుని మందిరములో సున్నతి చేస్తారు, రక్తం చిందిస్తారు. ఆ సున్నతి చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడని పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా జరిగేది. ఇప్పుడు అది ఉన్న బాగుండు, బోల్డ్ డబ్బులు వచ్చింది నాకు. ఎందుకంటే బోల్డ్ అంత డబ్బులు, బలులున్నా ఇవున్నా బోల్డ్ అని డబ్బులు. అందరూ కూడా ఇప్పుడు దేవుని మందిరానికి ఊరికే రావడానికి లేదు. ఒక మేకో ఒక గొర్రె తీసుకురావాలి. ఇప్పుడు మేక ఎంత, గొర్రె ఎంత? తక్కువ అంటే దేవుని మందిరానికి వస్తే ఒక్కొక్కడు 5,000 తక్కువ లేకుండా అందరూ కూడా గొర్రె మేకలతో వద్దురా. నా టైం బ్యాడ్ లక్, ఆ టైంలో పుట్టలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇబ్బంది వస్తుంది నాకు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఆనాటి క్రమాన్ని పాటించట్లేదు కనుక ఇప్పుడు గొర్రె మేకల యందు లేదు అని చెప్పేసాం. ధర్మశాస్త్రం కుక్కలైపోతాం. ఇప్పుడు ఎవడైనా కానీ గొర్రె తెచ్చాడా, మేక తెచ్చాడా, ఎవడైనా పావురాన్ని తెచ్చాడా, ఎవడైనా దీపం వెలిగించాడా, ఎవడైనా సరే పాత నిబంధన పస్కా చేశాడా, అందరూ కూడా కుక్కలు అవుతారు. ఇప్పుడు ఆడంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న సున్నతి చేస్తున్నటువంటి మీరు కుక్కలు, నేను మాత్రం సున్నతి చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఈడవడు. నా మాట అర్థమవుతుందా? మాటలు అర్థమైందా? నువ్వు చేస్తున్న తప్పు, కానీ నువ్వు తప్పు అని ఏదైతే చెప్పానో అది నేను చేస్తున్నాను, నేను పరలోకం వెళ్తాను అంటున్నాను. ఇప్పుడు ఏంటి నేను చెప్పింది? అక్కడ అర్థమైందమ్మా? నా మాట అర్థమైందా? అర్థమైతే పరలోకం. అర్థమైన వాళ్ళు చెప్పండి, 200 బహుమతి ఇస్తాను. అక్కడ అర్థమైన వాళ్ళు చెప్పండి. ఒక వేపిన అంటున్నాడు, సున్నతి చేస్తున్నారా కుక్కలారా అని, సున్నతి నేను చేస్తున్నాను అంటున్నాడు. ఇదేంటిది? సున్నతి చేస్తున్నవాడు కుక్క అయితే మరి నువ్వు చేస్తున్నానని నువ్వు పరలోకం వెళ్ళాలంటారా ఏంటి? సో ఆ మాట అర్థం చేసుకుని చెప్పండి, నన్ను చెప్పండి మీరు. ఇంత గొడవ ఎందుకులేండి? హల్లెలూయా ఆమేన్, స్వస్థత చేస్తాను రండి, పోతున్నారు పరలోకం. ఏమి వెళ్ళరండి ఎవడని. స్వస్థత కొరకు కానీ, ఈ లోక సంబంధమైన భౌతిక అవసరాల కొరకు కానీ ఎవడైనా శరీర ఆస్పదము చేస్తే కుక్క అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున తేలిపోద్ది అటు ఇటు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తేలిపోద్ది ఈ రోజుతో. ఏమ్మా? సరే చెప్పమ్మా.
చెప్పండి, మీరైనా చెప్పచ్చు. క్యారెక్టర్లో లేరు ఇప్పుడు. 200 వద్దా మీకు? చెప్పండి. ఇంకా అక్కడ చెల్లి ఆల్రెడీ కమాన్ అంటుంది. చెల్లి చెప్పు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఒకవైపేమో సున్నతి వద్దంటున్నాడు, కుక్క అంటున్నాడు. మళ్ళీ వద్దన్న వాళ్ళు ఏమంటున్నారు? సున్నతిని ఆచరించాము అంటున్నాడు. మేమే సున్నతి చేస్తున్నాము అంటున్నాడు. ఎందుకు వాళ్ళు సున్నతి చేస్తున్నాము, వీళ్ళు ఎందుకు సున్నతి చేయట్లేదు, వీళ్ళు ఎందుకు సున్నతి చేస్తే తప్పు అంటున్నాడు, వీళ్ళు చేసినా ఎందుకు రైట్ అంటున్నారు? ఇప్పుడు చర్చిల్లో 2 జరుగుతున్నాయమ్మా. ఒకటే ధర్మశాస్త్రం ప్రకారంగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మొత్తం ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు దేవుడు, కాబట్టి క్రొత్త నిబంధన మాత్రమే మనం నెరవేర్చాలన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వాళ్ళందరూ కూడా కుక్కలని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని నేను అదే సున్నతిని మేము కూడా ఆచరిస్తున్నాం, మేము క్రీస్తునందు ఉన్నాం అంటున్నాడు. అక్కడ ఒక మాటతో చెప్పొచ్చు ఆ విషయం. మీరు ఒక్క మాటతో చెప్పచ్చు, శరీరాస్పదము క్రీస్తునందు ఆత్మ కదా. ఇప్పుడు సున్నతి అనేది ఉందా లేదా? సున్నతి ఉందా? ఇప్పుడు సున్నతి ఉంది, కానీ సున్నతి చేసే విధానం 2 రకాలైంది. ఒకటి శరీరంతో చేసే సున్నతి, రెండవది ఆత్మతో చేసే సున్నతి. ఇప్పుడు ధర్మశాస్త్ర నెరవేర్పు ఎందులో ఉంది? ఇప్పుడు ఆత్మ సంబంధమైన సున్నతి చేయాలి. ఎలా చేస్తారో చెప్పండి. శరీర సంబంధమైన సున్నతి ఎవడు చేసినా 8వ రోజు దేవుని మందిరానికి వెళ్ళి సున్నతి చేయించుకుంటే ఎవడైనా సరే నరకానికి వెళ్తాడు, ఆడు కుక్క అవుతాడు. ఇప్పుడు పరలోక సంబంధమైన దేవుని రాజ్యానికి చేరాలంటే సున్నతి చేయాలా వద్దా? చేయాలంటే ఎలా చేయాలో చెప్పండి. నాకు ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు ఆత్మయందు అనే ఒక మర్మం చెప్పుకున్నాం. శరీరమందు చేస్తేనేమో నరకం కుక్క, ఆత్మంది చేస్తేనేమో పరలోకం క్రీస్తునందు అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో చెప్పండి. అక్కడ సున్నతి అయితే మీకు తెలుసు, 8వ రోజున తీసుకెళ్తారు. అక్కడ చేయాల్సిన కార్యక్రమం ఏదో రక్తాన్ని చిందించి ఒక కార్యక్రమాన్ని చేస్తారు. ఇక్కడ మరి ఎవరు చేసే పూజారి లేడు, ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం ఏమీ లేదు. కానీ సున్నతి చేయాలి, సున్నతిని చేస్తున్నాం అంటున్నాడు. ఎలా చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు సున్నతి ఉన్నట్ట లేనట్ట? చాలామంది అంటూ ఉంటారు సున్నతి ఈక్వల్ టు బాప్తిస్మం అని. ఎలా కుదురుతాయి? సున్నతి ఈక్వల్ టు బాప్తిస్మం ఏంటి? బాప్తిస్మే. ఆనాడికి వాళ్ళకి కూడా అగ్ని అందును మేఘమందును నీటి అందును వాళ్ళు బాప్తిస్మం పొందారు. దానికి సున్నతికి సంబంధం లేదు. ఇప్పుడు సున్నతి చేసుకుంటున్నాం, ఇప్పుడు ఏంటంటే బాప్తిస్మం తీసుకుంటున్నాం కాబట్టి సున్నతి. ఇవన్నీ అబద్ధ బోధలు, వాటి జోలికి వెళ్ళకండి. ఇక్కడ విషయం చెప్పండి స్పీడ్గానే. ఇంత గట్టిగా గింజుకుంటున్నాను, ఆ మాత్రం కనికరించండి. చెప్పండి. అక్కడ 4 సేపు గింజుకుని గంటన్నర చెప్పాను. చోడుజావు ఇచ్చారు అంతే. చోడుజావు దాగానే మళ్ళీ కొంచెం శక్తి వచ్చింది. ఇక్కడ మళ్ళీ గింజుకుంటున్నాను. చెప్పండి అమ్మా, ఎలా చేయాలమ్మా? సున్నతి చేయాలనేది తేలిందా లేదా? చెయ్యాలా వద్దా? శరీరాస్పదంతో చేయాలా, క్రీస్తునందు చేయాలా, ఆత్మలో చెయ్యాలా వద్దా? చేయాలంటే ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు చెయ్యాలంటే ఎలా చేయాలి? క్రీస్తునందు అన్న మాటలో ఉంది విషయం. ఎలా ఆరాధన చేయడం అంటే ఎలా? యేసు ప్రభు నందు. అలాగేనమ్మా, అదిసేపు పడదాం. వంట చేశాక వండేహండ్రా అని కూర్చో. ఇంకా వంట అవ్వలేదు. మీ ఆయన 1 గంటకు వచ్చేస్తాడు భోజనానికి. వంట అయిపోయాక టీవీ చూస్తావో, సీరియల్ చూస్తావో, మొత్తం ఇల్లంతా గిరగిర తిప్పేస్తావో. తర్వాత ముందు వంట అవ్వాలి కదా. 1 గంటకు వచ్చేస్తాడు ఆకలితో ఆవురమని. లేకపోతే ఎలాగుంటుందో నీకు తెలుసు కాబట్టి ముందు ఏం చేయాలి? వంట సిద్ధం చేసేసి సీరియల్ వరసెట్టి చూసే. ఏమైంది? ముందు వంట అయిపోయింది కాబట్టి. వంట అవ్వకుండా వరసెట్టి సీరియల్ చూసేవనుకో, ఆ తర్వాత అంతే. అదేదో ఏదో పాత సినిమా, ఉల్లిపాయలు మచ్చిమిరపకాయలు అన్నీ వేసి నేను ప్రతివ్రతను అయితే ఇవన్నీ కాయగూరలు అయిపోగాక అందంట. అనగానే వంట చేయలేదు, ఈ కబుర్లు చెప్పింది. అలా ఉంటుందన్నమాట. మీరు చివరికి అలాంటి యాక్టింగ్ చేయాలి. ఇలాగొచ్చాను, ఈ లోపల పాము వచ్చింది ఇంట్లోకి, ఎన్ని కబుర్లు చెప్పాలి ఇంకా ఆయన తప్పించుకోవడానికి. చెప్పండి. సున్నతి చెయ్యాలా వద్దా? చెయ్యాలని తేల్చుకున్నారు. మరి సున్నతి లేదంటామేంటి? మరి సున్నతి చేయాలి కదా. ఇప్పుడు చేసిన వారు అంటున్నాడు కదా. ఇప్పుడు చేస్తేనే క్రీస్తునని అంటున్నాడు కదా. ఎలా చేయాలంటే చెప్పండి.
ఎలా చేయాలంటే నేనే చెప్తాను. యేసు ప్రభునందు ఇక్కడేమో శరీర సంబంధమైన సున్నతి మానేసి యేసు ప్రభునందు వచ్చి యేసు ప్రభు ద్వారా తండ్రిని మనం ఆరాధిస్తే ఇప్పుడు క్రీస్తునందు ఏముంది? సున్నతి ఉంది. ఇప్పుడు సరే, మీకు అది అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఇక్కడ ప్రభురాత్రి భోజనం ఉంది. గొర్రెను కానీ మేకను కానీ పస్కా రోజున బలిచ్చారని తెలుసు కదా, మీకు తెలిసారు కదా. 10వ రోజున సెలెక్ట్ చేసుకుని తర్వాత 14వ రోజున వధించి ఆ రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డకమ్మికి రాసి ఆ భోజనాన్ని అంతటిని ఇంట్లో కుటుంబాలు అందరినీ పోగేసుకుని సరిపడనంతగా అందరూ తినమని, ఇదంతా మీకు తెలుసు కదా. ఇప్పుడు అదే క్రమంలో అదే విషయములో ఇక్కడ క్రీస్తునందు మనం చూడాలంటే అప్పుడు గొర్రె పిల్ల ఏమైపోయింది? యేసు ప్రభు వచ్చాడు ఆ స్థానంలోకి. వచ్చాడే లేదా? గొర్రెపిల్ల బదులు ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు రక్త శరీరాలను మనం భుజిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ గొర్రెపిల్ల ఏమైపోయింది? యేసు ప్రభు అయిందా? మరి ఇప్పుడు సున్నత ఏమవుద్ది? యేసు ప్రభు అవుద్ది. ఇక్కడ పస్కా ఏమవుద్ది? యేసు ప్రభు అవుతాడు. అర్థమవుతుందా? అక్కడ దీపం ఏమవుద్ది? యేసు ప్రభు అవుతాడు. అక్కడ ధూపం ఏమవుద్ది? యేసు ప్రభు అవుతాడు. అక్కడ కొండ ఏమవుద్ది? యేసు ప్రభు అవుతాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన శరీర సంబంధమైన ఆస్పదం అంతా యేసు ప్రభువులో నెరవేర్చి స్థిరపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా తండ్రిని మనం ఆరాధన చేస్తే సున్నత కావచ్చు, ప్రథమ ఫలముల పండుగ కావచ్చు, శృంగధనుల పండుగ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ ఎందులో నెరవేరాయి? క్రీస్తులో నెరవేరాయి. ఇప్పుడు క్రీస్తు దగ్గర కూర్చున్నావు నువ్వు, ఆయన ద్వారా క్రీస్తు దగ్గర కూర్చున్నావంటే, క్రీస్తు దగ్గర అంటున్నావంటే దాని అర్థం ఏంటి? మళ్ళీని క్రీస్తు దగ్గర కూర్చున్నానంటే క్రీస్తు అంటే ఏంటప్పుడు? తండ్రి అభిషేకించిన కుమారుడిని దగ్గర కూర్చున్నా. మళ్ళీ ఆ విశ్వాసం లేకపోతే మళ్ళీ పోతావు, కుక్కవైపోతావు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేస్తున్న సున్నతి అన్నీ ఎందులో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి కదా. క్రీస్తు దగ్గర కూర్చుని క్రీస్తు చేసిన జ్ఞాపకములో ప్రభురాత్రి భోజనములో క్రీస్తు ఇవన్నీ నెరవేర్చాడు. నా ఆ కార్యాలన్నింటినీ క్రీస్తులో నెరవేరాయని క్రీస్తుకు దండం పెట్టుకుని క్రీస్తుకు లోబడితే సున్నతి చేసుకున్న వాళ్ళమేనా? అక్కడ బలి చేసిన వాళ్ళమేనా? అక్కడ అర్పణ చేసిన వాళ్ళమేనా? అక్కడ నైవేద్యం ఇచ్చిన వాళ్ళమేనా? అక్కడ ధూపం చేసిన వాళ్ళమేనా? క్రీస్తునందు అన్నీ ఉన్నాయా లేదా? అన్నీ నెరవేర్చాడా లేదా? అన్నీ నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు సున్నతైనా ఇంకొకటైనా క్రీస్తునందు మనం నిలబడి తండ్రిని ఆరాధన చేస్తే సున్నత అందులో ఉందా? ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇప్పుడు సున్నత ఉందా లేదా? క్రీస్తులో గుప్తంగా దాగి ఉంది. సున్నత లేదంటావా కుక్కవైపోతావు. శరీర సంబంధంగా ఉందని మరి శరీర సంబంధంగా సున్నతి చేస్తావా? అప్పుడు కుక్కవవుతావు. ఉందంటే ఎలా ఉంది? క్రీస్తులో ఉంది. లేదంటే ఎలా లేదు? శరీర సంబంధంగా లేదు. కాబట్టి ఈరోజు మనందరము కూడా క్రీస్తులోకి శరీర సంబంధమైన ఆస్పదమును విడిచిపెట్టి క్రీస్తు యేసునందు అతిశయపడదాం, కాళ్ళు ఎగరేద్దాం అంటున్నాడు. అందుకని శరీర సంబంధమైన క్రియలు చచ్చాయి. ఆత్మ సంబంధమైన విషయంలో క్రీస్తు ద్వారా మనం తండ్రిని ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఎందులో ఉన్నాం? క్రీస్తునందు ఉన్నాం కదా. ఇప్పుడు పస్కా ఎందులో ఉంది? ఇప్పుడు ఉందా లేదా? పాత నిబంధనలో ఉన్న పస్కా ఉందా? క్రీస్తునందు ఉన్న పస్కాలో ఉందా? క్రీస్తు బలిలో ఉన్న పస్కా ఉంది. కానీ యేసు ప్రభు కాకుండా గొర్రె పిల్లతో వేసిన పస్కా లేదు. ఇప్పుడు మొత్తానికి పస్కా లేదంటాం. ఏమి లేనట్టు? క్రీస్తు కూడా నీకు లేనట్టు చచ్చిపోతావు. ఇప్పుడు ఇంకొక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అవునా కాదా? కాదు. 2 కొరింథీ 11 అధ్యాయం. ఇప్పుడు వీళ్ళిద్దరిలోని మీకు నిరూపించి నేను ముగించేస్తాను అమ్మా. ఓకే, చదవండి. అక్కడ సర్పము యుక్తి అనే దగ్గర నుంచి చదవండి. సర్పము
కుయుక్తి చేత. జాగ్రత్తగా మీరు ఈ రోజు నన్ను చూడాలి. దయచేసి చెప్తున్నాను, మీకు గుండెల మీద చేయించాను, లేకపోతే ఏమవుతారు అది చెప్పరు. చెప్పపోనా ఆల్రెడీ గుండెల మీద చేసేసారు, నేను అందరినీ చూశాను. చప్పట్లు కొట్టండి, కొట్టేస్తారు నాకు తెలుసు. అలాగే గుండెల మీద చేయమంటే వేసేసారు. ఎందుకు వేసారో తెలలేదు. దీనివలన మీరు వేసారు, జాగ్రత్త. చెప్పండి. ఇప్పుడు ఏంటమ్మా, సర్పము కుయుక్తి చేస్తుందంట. కుయుక్తి అంటే ఏంటమ్మా? కుయుక్తి ఏంటి? శుభ్రం అన్నం తినేస్తావు, నేను తిను అంటావు. ఎంత యాక్ట్ చేస్తావు? దాకలో ఉన్నాయని తినేస్తావు. తినేసి నేను తిన్నా అని ఏడ్చేస్తావు. అయ్యి బాబు ఏడుతుందంటే తినలేదు కావచ్చు అనుకుంటుంది వాళ్ళ అమ్మ పాప. చిన్నప్పుడు చెప్తున్నాను, మీరు జనరేషన్ మారింది కదా. ఇప్పుడు ఇంకా పిజ్జాలు, బర్గర్స్ ఇలాంటి వాటిల్లో అబద్ధం ఆడుతున్నారు. జేబులో ఉన్న డబ్బులు వేయి, ఏమోనండి నేను తీరేదు. ఏమో పిల్ల ఏమన్నా తీసిందా? నేనా అని ఎక్కడ లేని యాక్టింగ్ చేస్తారు చూసారా? ఆ యాక్టింగ్ నేనైతే కనిపెట్టేస్తాను. నీ ఓవర్ యాక్షన్ చేసినప్పుడే తెలిసిపోద్ది విషయం. కాబట్టి అలాంటి యాక్టింగ్లు ఇక్కడ సాతాను చేస్తున్నాడట. కుయుక్తి చేసేసి చేయలేదన్నట్టు ఆడు కుయుక్తి పన్నుతున్నాడట సంఘంలో. ఏమా కుయుక్తి ఏంటో కనిపెట్టాలి. ఇప్పుడు ఆ కుయుక్తి అక్కడే చెప్పాలి, మీరు బయటకు వచ్చి చెప్పకూడదు. చెప్పండి ఏంటో కుయుక్తి, చదవమ్మా. కుయుక్తి చేత అవ్వను మోసం చేసిందంట. ఏం మోసం చేసిందో చెప్పండి ఎవరైనా, చెప్పండి. త్వరగా తెలిసిన పాఠమే. దేవుడు చెప్పిన దాన్ని వద్దంది. దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చెప్పింది, అంతేనా కుయుక్తి? కుయుక్తిగా చెప్పిందంటే దాని అర్థం ఏంటి? చేతిలో ఏముందో చెప్పుకో అన్నాడు. దేవుడు అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఎర్రని రంగును చూడొద్దు అన్నాడు అనుకోండి. దేవుడు ఎర్రని రంగును చూడొద్దు అన్నాడు, ఆజ్ఞ అనుకోండి. ఊరికే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఎర్ర రంగు నువ్వు చూస్తలేదు, ఇంకా ఎర్రపు ఎక్కడ కనపడినా సరే ఇలాగ కళ్ళు మూసేసుకుంటున్నాం, ఇంకా చాలా నిష్టగా నిలబడిపోతున్నాం. ఇప్పుడు సాతాను ప్లాన్ చేశాడు. అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చింది మీ ఇంటికి, వచ్చి ఈ చేతిలో ఏముందో చెప్పుకో అన్నాడు. చేతిలో ఏముందో చెప్పుకో అంటే నువ్వు తింగర బుచ్చువు కదా. చేతిలో ఏముందో చెప్పుకో అంటే అందులో ఉన్నది ఏదో చూసేయాలని ఇలా పెడుతుంటే ఇలా తీసావు, ఎర్ర రంగు కనపడింది. భలే చూసేసావు. నువ్వు చూడండి అన్నావు కదా, చూడండి ఏప్రిల్ ఫూల్ అంటారు కదా. అర్రే మీ నాన్న వచ్చాడు, హాస్టల్లో ఉన్నవాడికైతే మీ నాన్న వచ్చాడు అంటారు. నిజంగా వచ్చాడేమో పాపం, వాడికి గంపిడి ఆస్తో చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న అమ్మ వస్తుందని. ఇలా చూసేసరికి తుచ్ ఏప్రిల్ ఫూల్ అంటారు కదా. ఇలాగ ఇప్పుడు కూడా ఎర్ర రంగు చూడకూడదు అనుకున్న నీ నియమాన్ని కుయుక్తి చేత సాతాను ఏం చేశాడు? చూడుపిలాగా చేశాడు, నిన్ను పోగొట్టాడు. అలాగా సంఘాల్లో సాతాను ఏం చేస్తున్నాడంటే కుయుక్తి చేస్తున్నాడట. కుయుక్తి, ఆ కుయుక్తిని కనిపెట్టండి. దాని కొరకు 2 భాగాలుగా ఎంచాడు. అదేదో చదవండి చాలు. అవ్వను మోసపరచడానికి ఎలాంటి కుయుక్తి వాడాడో అదేంటి, మీరు ఆ పండు తినొద్దన్నాడా, అందులో ఎంత బాగుందో తెలుసా, ఇవన్నీ కబుర్లు చెప్పాడు చూసారా. అలాగే సంఘాల్లోకి వచ్చి సంఘంలో కూడా కుయుక్తి పన్నుతున్నాడట సాతాను. సంఘంలోనే ఉన్నాడాడు, మీరు కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి ఏంటో చెప్పండి. అక్కడ ఉన్నది చదవండి అమ్మా. నేను ఏది అడిగినా అందులోనే ఉంటుంది. మీరు అనవసరంగా కంగారపడి జ్ఞానయుక్తుల్లాగా యాక్చువల్గా అది ఏంటంటే అని అలా నేను ఏది అడిగానో అందులోనే ఉంటుంది. అక్కడ మీరు తెలివైన వాళ్ళు అయితే కిందకి పైకి చదవాలి. మీరు అలా చదవరు, పైకి కిందకి చూస్తారు. అందుకని రాదు మీకు ఆన్సరు. నేనైతే నన్ను ఏదైనా ప్రశ్న అడిగితే నేను అక్కడే వెతుక్కుంటాను ఇందులో ఏమై ఉంటుందా అని. మీరు అది ఇన్ని సంవత్సరాల్లో మీరు కనిపెట్టలేకపోయారు. చదవమ్మా. మనస్సులను చెరుపుతాడట. బోర్డు చెరుపుతుంది తెలుసు మనకి. వీధుల్లో ముగ్గులేసినప్పుడు ఆ మట్టి అంతా చెరుపుతుంది తెలుసు, ఎవడన్నా ముగ్గెత్తే చెరుపుతుంది తెలుసు మనకి. సాతాను కుయుక్తి చేత నిన్ను చెరిపేస్తున్నాడు అన్న సంగతి ఎవ్వడో కనిపెడతలేదు. ఎన్ని ముగ్గులు పాడు చేస్తే అదే జనవరి 1కి మీ వీధిలో ఉన్న ముగ్గు ఏ బండి వెళ్ళిందో, ఆ టైర్ అవడదో, ఎవడెవడు వెళ్ళాడో ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నదంతా ఎంక్వైరీ చేసి ఆడి మీద గొడవకి వెళ్తావు. ఇక్కడ నిన్ను సర్చిలోకి వస్తే కంప్లీట్గా చెరిపి అవతల పాడేసి కుయుక్తితో చేస్తుంటే నీకు ఏ బాధ లేదు, ఇంటికి వెళ్ళి అన్నం వండుకుని తింటున్నావు. చూసారా, ముగ్గు ఇంపార్టెంటా, ఇక్కడ నీ జీవితం ఇంపార్టెంటా? అందుకని ఈ జీవితాన్ని నిలబెడతానికి నాలాంటోడు గింజుకుంటుంటే ముగించరా టైం అయింది అంటున్నావు నువ్వు. నీ గురించి నేను ఎడుతుంటే ఇలాగ అవడన్నా చెప్తాడమ్మా మీకు? దేవునికి స్తోత్రం, రండి స్వస్థత చేస్తాను. ఏంటి నువ్వు చేసేది స్వస్థత? ఎవడు చేస్తాడు స్వస్థత? దేవుడు చేస్తాడా, నువ్వు చేస్తావా?
మరి దేవుడు చెప్తే దేవుడు చెప్పినట్టు వెళ్ళాలి, నువ్వు దెయ్యం చెప్పినట్టు వెళ్తే దెయ్యం వస్తుంది అప్పుడు కదా. దేవుడు చెప్పినట్టే వెళ్ళాలి ఏది వెళ్ళినా. సరే చదవమ్మా. చెరిపేస్తాడట. సరే, ఇంక ఇవన్నీ ఉన్నాయమ్మా అందులో. అక్కడ ఒక 2 మాటలు చదువుతున్నాను చూడండి. ఒకటి క్రీస్తు, వేరే క్రీస్తు, అది చదవండి చాలు. కాదు, పదమాది కాదు, మరొక క్రీస్తు. అందరూ చప్పట్లు కొట్టండి. ఈ రోజున మరొక క్రీస్తుని చూపిస్తాను మీకు. అదేంటి, క్రీస్తు ఒకటే కదా, మరో క్రీస్తు ఎలా ఉంటాడు ఏమా? ఇదిగో 2 వచ్చారు క్రీస్తులు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఓట్లు వేస్తారు మీరు? వీళ్ళరమ్మా. ఎవరమ్మా? 2 క్రీస్తులు ఉన్నారు ఇప్పుడు మన మధ్య. మీరు ఒక క్రీస్తుని ఆరాధన చేస్తారా, 2 క్రీస్తులను ఆరాధన చేస్తారా? చెప్పండి స్పీడ్గా. అయిపోయింది 5 నిమిషాల పాఠం మీరు తేల్చేసుకుంటే. 2 క్రీస్తులు ఉన్నారు ఇక్కడ. అక్కడ ఎవరమ్మాళ్ళు? మరి ఒక యేసు. మరి ఒక యేసు అంటే ఒరిజినల్ యేసా, డూప్లికేట్ యేసా? ఇప్పుడు సాతాను డూప్లికేట్ యేసుని ఒకళ్ళు నియమించాడు. ఒరిజినల్ యేసు అలాగే ఉన్నాడు. ఒరిజినల్ యేసు చేసే పనేది, డూప్లికేట్ చేసేటువంటి పనేదో మీకు తెలియాలి ఈరోజు. ఇందాక చదివిన పదాలన్నిటినీ కూడా ఒక క్రీస్తుకు పెట్టండి. ఇందాక చదివిన 2 భాగాల్లో ఒక క్రీస్తుకు పెట్టండి. ఇప్పుడు త్వరగా పెట్టండి. ఇంకో మరొక యేసేమో ఈయన, మరొక యేసేమో సాతాను నియమించుకున్న యేసు ఈయన, దేవుడు నియమించుకున్న యేసు ఈయన, అభిషేకించినటువంటి యేసు ఈయన, సాతాను అభిషేకించుకున్న యేసు ఈయన. ఇద్దరిలో ఎవరనేది మీరు గుణాలను బట్టి చెప్పాలి. ఇప్పుడు చెప్పమ్మా. ఈయన శరీర సంబంధమైన ఆస్పదము, ఈయన క్రీస్తునందుండే ఆత్మ సంబంధమైనటువంటి అతిశయపడేటువంటి క్రీస్తు సంబంధి కదా. ఇప్పుడు మీరిద్దరిని ఎలా చెప్తారు? ఇతను అంటున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి రండి, ఒక 2 రండి అమ్మా, చెల్లెళ్ళు 2 రండి, 2 రండి, స్కిట్ వేద్దాం. 2 నువ్వు రా తల్లి. షర్మిలేనమ్మా, షర్మిలేన పేరు భాష్మిక. రామ్మా. భాష్మికం వలె దేవుని వాక్యాన్ని కట్టుకున్న ఉన్నదా తల్లి? నువ్వు సిగ్గుపడుతున్నారా? 2 రండి, రండి, కెమెరాలో చూసుకోండి. రండి, మనకంతా లైవ్ టెలికాస్ట్. రండి స్పీడ్గా. నా మీద ఈ పాటికప్పుడే కారాలు మిరియాలు నూరేస్తున్నారు వాళ్ళు. నాకు తెలుస్తుంది ఆ విషయం. ఎక్కడ దాకా వచ్చేస్తుంది స్మెల్లో ఏమ్మా. ఇప్పుడు కొంచెం ఎదరికి వెళ్ళాము, ఇంకా ఎదరికి వెళ్తాను. ఇప్పుడు భాష్మిక, ఇలా 2 క్రీస్తులు ఉన్నారు. ఇప్పుడు 2 క్రీస్తులోని భాష్మిక, మీరిద్దరికి కాన్సెప్ట్ ఏంటంటే స్వస్థత కావాలి మీకు. స్వస్థత అనేది 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన స్వస్థత, 2 ఆత్మ సంబంధమైన స్వస్థత. అంటే ఇది మరణము నుండి, ఈరోజు ప్రభురాత్రి భోజనం కదా, మరణము నుండి నిన్ను తప్పించే స్వస్థత ప్రభురాత్రి భోజనం కదా. మరణము నుండి నీకు రావాల్సిన స్వస్థత, రక్షణ. ఇక్కడ శరీర సంబంధమైన స్వస్థత. ఇప్పుడు ఇద్దరిలోని ఒరిజినల్ క్రీస్తేమో దేనికోసం ప్రాణం పెట్టాడు? దేనికోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు? నశించిపోతున్న వారిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన బలి అయిపోయి ఆయన రక్త శరీరాలు తింటే ఏమిచ్చాడు? రక్షణ, పరలోకం ఇచ్చి మరణం అనే దాని నుండి స్వస్థతను ఇచ్చాడు కదా. మరణం మీద స్వస్థతను ఇచ్చాడు ఈయన ఎవరో? శరీర సంబంధమైన స్వస్థతలకు సంబంధించిన విషయం తప్ప పరలోక సంబంధమైన స్వస్థతకి నీకు సంబంధం ఉండదు అసలు. ఎందుకని? మరొక క్రీస్తు. దూరంగా ఉండమ్మా, మీకు మాకు సంబంధం లేదు ఏమ్మా. మరొక సంబంధమైన క్రీస్తు. ఇప్పుడు 2 భక్తులు వచ్చారు మన దగ్గరికి. భాష్మిక, నీ పేరేంటి తల్లి అమ్మా? ఇలియానా తెలుసు నాకు, ఇలియాని తెలియట్లేదు. ఇలా ఎదురుకు వచ్చాయి ఏమ్మా. ఇప్పుడు వీళ్ళిద్దరూ భక్తులమ్మా, చర్చికి వచ్చారు. అంటే ఏ చర్చిని ఎన్నిక చేసుకున్నారు అన్న దాన్ని ఇక్కడ మీకు తెలుస్తున్నాను అనమాట. భాష్మిక, ఇప్పుడు నీకు రక్షణ కావాలా తల్లి? స్వస్థత కావాలా? మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చిన్న క్లారిఫికేషన్. రక్షణలో శరీర సంబంధమైన స్వస్థత ఉంటుంది, శరీర సంబంధమైన అవసరతలు ఉంటాయి. నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే అప్పుడు నీకు ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు దేవుడు. సో రక్షణ అనే మాటలోనే స్వస్థత కూడా అన్నీ దొరికేస్తాయి అందులో. ఆ ప్యాకేజ్ అది చూడండి. మనం 325 రూపాయలు రీఛార్జ్ చేయించుకున్నాం అనుకోండి, SMS ఫ్రీ అని ఎలాగంటాడో, రక్షణ కోరుకున్న వాడికి ఈ భౌతిక సంబంధమైన అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. అది ప్యాకేజ్, ఫ్రీ ప్యాకేజ్ అది.
మరి ఇక్కడ ఓన్లీ స్వస్థత కోరుకున్న వాడికి రక్షణ ప్రియ చచ్చిన ఎవడు దేవుడు. సరే, ఇప్పుడు ఇద్దరు భక్తులు కదా మీరు, నీకు ఏది కావాలి తల్లి? రక్షణ కావాలి. రక్షణ కావాలంటే ఇక్కడికి వచ్చి మోకరించి దండం పెట్టు. ఈ క్రీస్తుని ఆరాధన చేస్తుంది ఎవరు? బాస్మిక. నువ్వు అటు వెళ్ళిపోమ్మా, అటు వెళ్ళిపోయి ఆయనకి దండం పెట్టు, నువ్వు మోకరించు, దండం పెట్టు. నీకేం కావాలి? జ్వరం వచ్చింది నీకు, జ్వరం వచ్చింది, నీకు ఇల్లు కట్టాలి, కారు కొనుక్కోవాలి, చదువులో పెన్న రాయకుండా పరీక్ష పాస్ అయిపోవాలి, ఏమా ఇవన్నీ నీకున్నాయి. అంటే ఈ భౌతిక సంబంధమైన అవసరాలు ఉన్నాయి ఈవిడికి, శరీరాస్పదము. ఈవిడికి ఏం కావాలి? నా అన్నం నేను తింటాను, నా బట్ట నేను తెచ్చుకుంటాను, నాకు కావాల్సిందన్నీ ఉంటుంది, నీ పేరు మాత్రం పెట్టినా కానీ రక్షణ మాత్రం కావాలని కోరుకున్నటువంటి భక్తురాలు. అప్పుడు ఈయన రక్షణను దయచేస్తున్నాడు. ఇచ్చేనాను రక్షణ ఇచ్చేవాడికి. అంటే ప్రభురాత్రి భోజనానికి సంబంధించినటువంటి బలిని ఆవిడికి దేవుడిచ్చాడు. ఈవిడ ఏం కోరుకుంటుంది? వచ్చి శరీర సంబంధమైన స్వస్థత కోరుకుంటుంది, కానీ రక్షణ అవసరం లేదు. అప్పుడు ఈయన ఇచ్చే, నువ్వు కూడా ఇచ్చే. అప్పుడు ఒరిజినల్ దేవుడు ఉన్నాడు కదా, యెహోవా ఉన్నాడు కదా, వీళ్ళందరికీ శక్తినిచ్చి, వీరందరికీ రక్షణనిచ్చి, ఈ సంకల్పాన్ని ఇచ్చి, సృష్టిని చేసిన మహా సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు ఇటు వెళ్తాడు, ఇటు వెళ్తాడా? ఇటు వెళ్తాడు. ఈయనగా ఎవరు వస్తారు? నేనే ద్విపాత్రాభినయం, నేను సాతాను అనమాట. ఈ పక్కకి చేరి ఇతను మోసపోయి ఆవిడ మోసపోయి ఈవిడ నమ్ముకున్న వాళ్ళందరూ మోసపోవాలంటే మరి ఈవిడికి ఏమి ఇవ్వాలి? నేను శక్తి ఇవ్వాలి. కొంచెం శక్తి ప్రసాదించాను. ఆవిడికి జ్వరం తగ్గిపోయింది. నీకు తగ్గిపోతే లేచి జ్వరం తగ్గిపోయింది కదా, జ్వరం తగ్గిపోయింది. ఈవిడికి ఇల్లు కట్టేసింది, కారు వచ్చేసింది, బంగ్లా వచ్చేసింది, చదువులో పెన్ ఎట్టకుండా పాస్ అయిపోయింది, అన్నీ వచ్చేసాయి. ఏమి లేదు, నీకు రక్షణ లేదు, నీకు తెలియదు. అది ఈయన నమ్ముకున్నావు. మరి ఈయన నమ్ముకున్నందుకు నీకు ఇంటి గురించి ప్రార్థన, ఒంటి గురించి ప్రార్థన, నీ శరీర సంబంధమైన అన్నీ. ఏది దేవుడు వద్దన్నాడో, కుక్క అన్నాడో, నువ్వు ఇప్పుడు ఎందుకు ఎవరవే? ఇప్పుడు శరీర సంబంధమైన విషయాలు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎవరు? ఇప్పుడు బైబిల్లో ఒరిజినల్ ముందు చదివింది ఫిలిప్పీ 3:2, కుక్క. అర్థమవుతుందా? శరీర సంబంధమైన విషయాల కొరకు మాత్రమే బోధించి రక్షణను దూరం చేసిన ఏ వ్యక్తి అయినా ఏమయ్యాడు? ఇక్కడ శరీర ఆస్పదములో వచ్చాడు కనుక కుక్క అయింది. ఇప్పుడు ఆయనకి కుక్కన చేసిన మరొక కుక్క ఎవరు? పెద్ద కుక్క కదా, మరొక క్రీస్తుగా చెప్పాడా లేదా? అక్కడ నేను చెప్తున్నానా? ఈయన శరీర సంబంధమైన విషయాల గురించి మాత్రమే చేస్తున్నాడు. ఏమయ్యాడు? ప్రకటన గ్రంథంలో రాయబడింది కుక్కలు నరకంలోకి వెళ్తారని. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ బ్యాచ్, ఇదో చర్చ్, ఈ చర్చ్ ఏది? పాపకి ఏం కావాలి? రక్షణ కావాలి. తనలో ఉండేటువంటి శరీర సంబంధమైన స్వస్థత కూడా ఆమెకేమైంది? కలిగింది. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బట్ట ఇచ్చాడు, ఇంటినిచ్చాడు, అన్ని దేవుడిచ్చాడు. ఆవిడికి ఇచ్చాడు. ఏమిచ్చాడు సాతాను? భౌతిక సంబంధమైనవే ఇచ్చాడు, కానీ రక్షణను మాత్రం ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆడికే రక్షణ లేదు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏ క్రీస్తు కావాలి మీకు? మీరు అందరూ బాగుండు. ఇప్పుడు మీరు అందరూ పోయి కూర్చోండి. మీరు కూడా వెళ్ళిపోండి అమ్మా. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను చూసా. చివరి వరకు అదే కాన్సెప్ట్లో ఉంది. చప్పట్లు కొట్టండి ఇద్దరు, కానీ వాళ్ళిద్దరు కూడా కొట్టండి, లేదా తర్వాత నన్ను కొట్టొచ్చేది అంటారు. కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వరకు వాక్యం విన్నారు కదా మీరు. ఇప్పుడు ఈ సంఘములో చెప్పబడుతున్నది చెప్పుతున్న నేను కుక్కన, క్రీస్తునందు నిలుచున్న పౌరుషము కలిగిన సేవకున్నా. ఎలా చెప్తారు? మొహమాట అనకొద్దు నాకు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఈ సంఘములో నేర్పిస్తున్నటువంటి బోధన బట్టి, బోధలో నుంచి నన్ను చూసి చెప్పండి, కుక్కనో కాదు. ఏమ్మా చెప్పండి. రక్షణను మాత్రమే ఈ సంఘానికి నేర్పిస్తూ రక్షణలో స్వస్థత అవసరాలు కూడా తీర్చే పౌరుషము కలిగిన దేవుని యొక్క సేవను చేస్తున్న సేవకుడిని. అంతేనమ్మా? మరి అయితే చప్పట్లు కొట్టండి అమ్మా. కాబట్టి మనకి రక్షణ ముఖ్యం. రక్షణలోనే స్వస్థత అన్నీ వస్తాయి. శరీర సంబంధమైన స్వస్థత కొరకు వెళ్ళేవాడు కుక్క దగ్గరికి వెళ్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఏ కుక్క? భౌతిక సంబంధం. అక్కడే ఉంది శరీరాస్పదము. శరీరాస్పదం. ప్రార్థన చేయండి, నువ్వే ఎస్తేరువి. ప్రార్థన చేయండి, నువ్వు ఉన్నవాడు అయిపోతావు. ప్రార్థన చేయండి, మీరు ధనికులైపోతారు. ప్రార్థన చేయండి, మీకు ఇల్లు వచ్చేద్ది. ప్రార్థన చేయండి, అన్నీ వచ్చేస్తాయి. నేను ప్రార్థన చేస్తే నీకు కారు వచ్చేద్ది. ప్రార్థన చేస్తే కారు కాదు, అది అక్కరల విషయంలోకి వస్తుంది. వాటిని అడగకపోయినా దేవుడిస్తాడు. ప్రార్థన చేస్తే ఏం రావాలి? రక్షణ రావాలి. యేసు ప్రభు వచ్చింది అందుకు. ఆ ఒరిజినల్ క్రీస్తు అయితే రక్షణను దయచేస్తాడు. ఆయన పేరేంటి? రక్షకుడు. రక్షకుడు. ఆ రక్షణ ఈ సన్నిధిలో దొరుకుతుంది. అప్పుడు ఇలాంటి సంఘం ఎక్కడున్నా పరుగులు తీయండి. ఇక్కడ ఈరోజు ప్రార్థన లేదు, వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వెళ్ళండి. మీరు ఎక్కడున్నా బాగుపడతారు, ఎక్కడున్నా రక్షింపబడతారు. ఈ భౌతిక సంబంధమైన అవసరాల కోసమే స్వస్థత సాల. ఏం సాల? ఇంతకీ ఏ సాల? ఏమిస్తారు నీకు అక్కడ? ఎలా ఉంటాయో చెప్తున్నాను. కర్చీఫ్ ఎంత? కర్చీఫ్ ఎంత చెప్పండి. మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కర్చీఫ్ ఇచ్చేవాడు కుక్క, నక్క? కర్చీఫ్ ఇచ్చినోడు ఎవడమ్మా? ఏ క్రీస్తు అయినా, ఏ బైబిల్లోనైనా ఏ ఒక్కడైనా కర్చీఫ్ ఇచ్చాడా? చెప్పండి. బైబిల్లో లేనిది ఎందుకు చేస్తున్నావు నువ్వు కుక్క కాకపోతే? అయితే 10 రూపాయలు ఖర్చు కొని 100కి అమ్మేస్తావా? ఏమ్మా, సరవడ సెరిలో నీళ్లు ముంచి యోర్దాను నది నీళ్ళు అయ్యి యోర్దాను నదిలో నీళ్ళు తెచ్చుకుంటే నువ్వు బ్రతుకుతావా? పైగా కొన్ని నోట్లో నీళ్ళు చుక్కలు వేసుకోవాలంట. అది చూసారు కదా. జాగ్రత్త. వాటర్ విషయంలో ఏమాత్రం భక్తి అని తాగావా లోపల అలాంటివి చేసే. ఇప్పుడు చంటిబాబు బ్రెయిన్లోకి వచ్చింది మలేరియా. అర్థమవుతుందా మీకు? ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి వెళ్ళింది. కాబట్టి ఇలాంటి దిక్కుమాలినటువంటి పరిస్థితులు ఏమీ చేయకండి. ఏమా, శరీర సంబంధమైన స్వస్థత కానీ, కర్చీఫ్ కానీ, లేకపోతే ఔషధ బుడ్డులు కానీ. ఆయన ఎవరోనంట రాజమండ్రిలో 10 రూపాయలు ఇస్తే ఎంత ఇవ్వాలి మీరు? 10 రూపాయలు చేంజ్ తెస్తాను. ఎవరైనా సరే ఇప్పుడు 10 వేస్తున్నారు కదా. ఇప్పుడు అవి తెచ్చి నేను తెలివిగా ప్లాన్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు 10 వరుసలో పెట్టి 10కి 500 ఇవ్వండి, మీ ఇళ్ళలో మీరు ఉన్న వాళ్ళు అవుతారు అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేస్తున్నారు దిక్కుమాలి వీళ్ళందరూ? ఏం చేస్తున్నారు? ఆ 10 రూపాయలు మారుతలేదు. ఎంత తింగరలో చూడండి. ఏమ్మా, 10 రూపాయల బదులు పోనీ 100కి అమ్మాడు అనుకోండి, 10 రూపాయలు. ఎంత లాస్ నీకు? నువ్వు లాస్ చూసుకుంటలేదు. ఈ 10 రూపాయలు పిల్లలు నెట్టారు. ఇంతకుముందు నెమలింటికి ఇచ్చేవారు, పుస్తకంలో పెడితే పిల్లలు నెడుతుందని. అదన్నా పిల్లలు నెడదు, కానీ ఇది దెయ్యాన్ని పెడద్ది. అర్థమవుతుందా? అలాంటివి నమ్మిస్తున్నారు అనమాట. వీడు కుక్క, నక్క. చెప్పండి. కుక్కలు కుక్క మాట అంటాయా? బో అనగానే అక్కడ ఉన్న కుక్కలన్నీ కుక్కో అంటాయి. మరి నాతో పాటు మాట కలిపి వాళ్ళు లేడు ఇక్కడ అవడనే. అందుకని నేను కుక్కలో కుక్కనే అయిపోతే అందరూ కలిపేద్దరు. అందుకని కుక్కలో నేను ఏమయ్యాను? ఇప్పుడు హంసనయ్యాను. అందరూ హంసను తినేస్తారమ్మా? తింటారా? మీరు తెంగరోళ్ళు. నేను ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి కుక్కో నక్క అనుకుని అనిపించుకుని మరీ చెప్తున్నా. అంతే. మీకు అది విషయం. ఇంతకీ క్రీస్తు వేరే క్రీస్తా, ఒరిజినల్ క్రీస్తు అనేదంటే సాతాను కూడా ఒక క్రీస్తుని ఏర్పాటు చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అప్పుడు మీరు ఆ క్రీస్తు కనపడి ఈ క్రీస్తు కనపడకుండా ఉండడానికి వాడి మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగు చేస్తున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు తింటున్న దాని పేరేంటి? ప్రభు రాత్రి భోజనము. ఆ తినే వస్తువు పేరేంటి? తినే పదార్థం పేరేంటి? పస్కా. అని అర్థం విమోచించే క్రయధనము. మరణము నుండి నిన్ను స్వస్థపరిచే పవిత్రమైన యేసు ప్రభు రక్త శరీరము. దాని పేరు హెబ్రీ భాషలో పస్కా. లేదంటే ఇప్పుడు ఏ గతి పడుతుంది నీకు? పస్కా అంటే పాత నిబంధన పస్కానా, ఇప్పుడు కొత్త నిబంధనలో క్రీస్తునందున్న పస్కానా? అది లేదన్న వాడికి శాపగ్రస్తుడవునుగాక. లేదన్న పస్కా అనే పదం కానీ, సున్నత అనే పదం కానీ, పాత నిబంధనలో ఉన్న ప్రతి పదం క్రీస్తునందు నిజ స్వరూపంలో విశ్వాసంలోకి రావాలి.
అప్పుడు ఈ మాటలు కాదని ఇంకొక బోధ ఏ సంఘములోకి వచ్చినా శాపగ్రస్తులవునుగా కానీ దేవుడు చెప్పాడు, నేను కాదు. శాపగ్రస్తులు అవుతారు. అలాంటి వారి కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకండి. క్రీస్తు బోధ ఎక్కడుందో, క్రీస్తునందు అంటే ఏంటి? అక్కడ తండ్రి అభిషేకించిన కుమారుని యందు విశ్వాసం చూసారు ఎలా ఉందో, అలా మీరు వెళ్తే ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనం నిన్ను రక్షిస్తుంది. ఈ విశ్వాసం లేకుండా ప్రభురాత్రి భోజనం తినేస్తే ఏమవుద్ది? ఒక రొట్టె ముక్క, ఒక ద్రాక్ష రసం తాగినట్టు అవుద్ది. దాని ద్వారా యోదయస్క్రియతకి ఏమైంది? దానిలో నుండి సాతాను లోపలికి ప్రవేశించడమే కాకుండా పేగులన్నీ బయటికి లాగి చంపాడు. చూసుకురా విశ్వాసం తేడా వస్తే. అందుకని ఈ శరీర ఆస్పదము కోసం అక్కడెక్కడికి పరుగులు పెడుతున్నారు వైట్ డ్రెస్సులు వేసుకుని. నీతి ఉంటే ఎక్కడికైనా పరిగెట్టండి, నేను అస్సలు అడ్డురాను. నీతి లేకపోతే, నేను చెప్పిన బోధ లేకపోతే, యథార్థమైన క్రీస్తు బోధ లేకపోతే పొరపాటును కూడా మీరు వెళ్ళకండి. కుక్కలు గుర్తుపెట్టుకోండి, కుక్క చాలా ప్రమాదకరం. బివేర్ ఆఫ్ డాగ్స్. ఇప్పుడు నిజమైన కుక్క ఏది చెప్పండి అమ్మా, ఆప్షన్ మీకే. కుక్క ఎవరు చెప్పరు. అన్ని వాడి ఇప్పుడున్న విషయాలు అందుకు చెప్పి కుక్క ఎవరో తేల్చేయండి. శరీర అవసరాల కొరకే క్రీస్తుని నమ్ముకున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అన్నాడు చూసారు, వాడు అన్నమాట కుక్క. అది ఇచ్చేవాడు, చెప్పేవాడు కుక్క, అది విని అనుసరించేవాడు చిన్న బుల్లు కుక్క. మొత్తానికి అందరూ కుక్క పిల్లలు అవుతారనమాట. కుక్కలకి ఎక్కడ ఇచ్చాడంటే స్థలం దేవుడు ప్రకటన గ్రంథములో రాశాడు. ఆ చదువమ్మా మాట. చదవనమ్మా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపట్టనంటే అక్కడ పరలోకములో కాకుండా వెలపలో ఉన్నవాడు ఎక్కడున్నాడు? అగ్నిగుండములో ఉన్నాడు అనమాట. ఇప్పుడు అగ్నిగుండంలో కుక్క ఉందా? జాగ్రత్త, మీరు వెళ్ళేది కుక్కేమో. అందుకని నేనైతే గనుక కాలు రగరేస్తున్నాను, అందులో చెప్పినట్టు క్రీస్తునందు అతిశయిస్తున్నాం. ఒక మాట పడితే పడ్డాను, ఒక నింద పడితే పడ్డాను, ఒక అవమానం పడితే పడ్డాను. నా బిడ్డలందరినీ రక్షించుకునే బాధ్యత మాత్రమే తీసుకున్నాను. అవసరమైతే నా ప్రాణం పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేలా చేస్తాను. నువ్వు నాకు లొంగకపోవచ్చు బొమ్ముడులాగా. ఏమ్మా బుట్టలో వేసేదాకా ఆ బొమ్ముడని ఏం చేయాలి? మట్టిలో ఉన్నదాన్ని ఇటుంటే అటు పారిపోద్ది, అటుంటే ఇటు పారిపోతుంది, అలాగే పారిపోతున్నారు. అయినా సరే బొమ్ముడని ఎక్కడ వేయాలి? ఇప్పుడు పరలోకంలో వేయాలి. పరలోకంలో వేసేదాకా నేను నిద్రపోను, మిమ్మల్ని ఎవరిని నిద్రపోనేను. అందుకని అరగంట అన్నాను, గంట తేల్చేశాను. అంతే, మరి అలాగే ఉంటుంది నాతో. కాబట్టి ఇప్పుడు పరలోకం కావాలంటే ఏం చేయాలి? గంట పరలోకమా? అది అలాగ అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి ఇష్టంగానే. అలా కాదు, ఇష్టంగా కొట్టండి, ఇష్టంగా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం సంతోషంగా. ఇప్పుడు వెళ్ళండి ప్రభురాత్రి భోజనానికి. ఆ ప్రభురాత్రి భోజనం మరణమనే సంహారక దూత నీ ఇంటి నుంచి, నీ కుటుంబం నుంచి, నీ బిడ్డ నుంచి దాటిపోకపోతే నన్ను అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. అది నిజమైన సువార్త. నిన్ను మరణము నుంచి తప్పించేది సువార్త తప్ప నిన్ను రోగము నుంచి తప్పించేది సువార్త ఎంత మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ప్రభు, నా సంఘం అమాయకంగా లేకుండా ప్రభు పౌరుషము కలిగి నిలబడే సంఘంగా మార్చండి. మాకు రక్షణ కావాలి కానీ ప్రభువా, దౌర్భాగ్యకరమైన ఈ శరీర ఆస్పదము మాకొద్దు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మాకొద్దు ప్రభువా. క్రీస్తునందు అతిశయపడే గుంపులో ప్రభువా, ఆత్మ సంబంధమైన బలులలో, ఆత్మ సంబంధమైనటువంటి నాయన క్రియలు విశ్వాస భాగములో నెరవేర్పుగా మాలో జరిగించమని వేడుకుంటున్నాను. అట్టి సంఘాన్ని ప్రసాదించండి, అట్టి విశ్వాసాన్ని అనుగ్రహించండి, అట్టి ధన్యతను అనుగ్రహించండి, అట్టి ఆత్మను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. విన్న వాక్యాన్ని వ్యర్థము కానివ్వకుండా, అర్థం కాకపోతే ఇది నాయన యూట్యూబ్లో మళ్ళీ చూసి ఎవడ కుక్కో జాగ్రత్తగా కనిపెట్టి
ఈ ప్రాణాన్ని కాపాడుకునుటకు నీవిచ్చిన మార్గాన్ని, నీవిచ్చిన ఆత్మని ప్రభువా, నీవిచ్చిన వాక్యానుసారమైన నీతిని అనుసరించి పవిత్రమైన నీ జీవితాన్ని ప్రభు, నీ పోలికను, నీ స్వరూపాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమ్మా